హలో! హాయ్ అండి. అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు వరల్డ్ ఫేమస్ కిచెన్ ఫుడ్. చూసారు కదండీ! ఈరోజొచ్చేసి మనం గోపువ్వుతో మనం కర్రీనైతే ప్రిపేర్ చేసుకుందామండి. ఇక మనం చాలా రకాలుగా ఈ కర్రీనైతే ప్రిపేర్ చేస్తూ ఉంటారు. మేబీ మీ ఇంట్లో కూడా చాలా రకాలుగా ప్రిపేర్ చేస్తూనే ఉంటారు. కానీ ఇలా ఒక్కసారి ట్రై చేయండి. చాలా బావుంటుంది. చాలా టేస్టీగా ఉంటుంది. ఇక మనము ఈ కర్రీ వచ్చేసి ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఇప్పుడైతే మనం ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం. చూసారు కదండీ! మనకు ముందుగా ఇలా గోపువ్వునైతే చాలా ఫ్రెష్‌గా ఉన్నటువంటిదైతే తీసుకొచ్చుకోవాలి. చూసారు కదండీ! చాలా బావుంది. మనం ఎంత ఫ్రెష్‌గా ఉన్నటువంటి వెజిటబుల్స్‌తో కర్రీస్ ప్రిపేర్ చేస్తామో మన కర్రీ కూడా అంత పర్ఫెక్ట్‌గా, అంత టేస్టీగా వస్తుంది. ఇలా మీరైతే తీసుకొచ్చుకోండి. ఇక నేనొచ్చేసి 2 కేజీస్ వరకైతే ఇలా మీరైతే కాలీఫ్లవర్‌నైతే తీసుకొచ్చుకోండి. చాలా ఫ్రెష్‌గా ఉంది కదండీ! ఇలా మీరైతే కట్ చేసుకున్న తర్వాత ఫ్రెష్‌గా కడిగి పక్కన పెట్టేసుకోండి. ఇక ఆ తర్వాత మనమైతే ఇందులోకి కొద్దిగా పచ్చిమిర్చిని తీసుకోండి. జస్ట్ తాలింపులో వేస్తే సరిపోతుంది. కంప్లీట్‌గా వేయనవసరం లేదు. ఇక ఆ తర్వాత రుచికి జస్ట్ అలా మనకు టేస్ట్ రావడానికి మాత్రమే, కంప్లీట్‌గా కాదు. మనకు ఒక పావు కేజీ వరకు టమాటోస్ కూడా యాడ్ చేసుకుంటే సరిపోతుంది. ఇలా పచ్చిమిర్చి, టమాటోస్ ఒక 2 కేజీస్ వరకైతే మనము కాలీఫ్లవర్‌నైతే తీసుకోవాలి. ఇక అందులోనే మనం తాలింపు కోసమైతే చక్కగా మనకు ఈ సీజన్‌లో ఎక్కువగా దొరుకుతుంది. చాలా టేస్టీగా కూడా ఉంటుంది కాబట్టి చక్కగా మీరు ఉల్లి ఆకుని కూడా తెచ్చుకొని చక్కగా కడిగి కట్ చేసుకొని పక్కన పెట్టేసుకోవాలి. మనకు ఇందులో స్పెషల్ వచ్చేసి ఏంటంటే మనకు ఈ కాలీఫ్లవర్‌నైతే చక్కగా మీరు కట్ చేసుకునేటప్పుడు మనకు 200 గ్రామ్స్ వరకైతే ఒక్కో పీస్ అయితే ఉండాలన్నమాట. అంటే ఎక్కువ పెద్దగా పెద్ద సైజులో ఉండాలన్నమాట. మనకు చికెన్ 65 ఎలా ఉంటుందో మనం ఆ మాదిరిగా చేసుకోవాలి. అప్పుడే బావుంటుంది. మరి చిన్నగా అస్సలు కట్ చేసుకోవద్దన్నమాట. 100 గ్రామ్స్ వరకని, 200 గ్రామ్స్ వరకని కానీ కాలీఫ్లవర్ అయితే అంత లావుగా, అంత పెద్దగా కట్ చేసుకోవాలి. మనం ఫ్రై చేసుకున్నప్పుడు అలానే ఫ్రై చేసుకోవాలి. చూడ్డానికి కాదు, తినడానికి కూడా మనకు సేమ్ చికెన్ 65 లాగే అనిపిస్తుంది. చాలా బావుంటుంది. వెజ్ కర్రీస్ కూడా ఇలా ప్రిపేర్ చేసుకోండి. చాలా టేస్టీగా కూడా ఉంటుంది. ఇక మనము స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టేసుకొని అందులో ఆయిల్ అయితే వేసేసుకొని ఆవాలు, జీలకర్ర వేసుకున్న తర్వాత మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్నటువంటి ఉల్లి ఆకు ఉంది కదండీ! అదైతే చక్కగా వేసుకోవాలి. ఇక మనకు సైడ్‌కి మరొక స్టవ్ పైన వాటర్ వేసేసి చక్కగా కాలీఫ్లవర్‌నైతే ఉడికించుకోవాలి. చూసారు కదండీ! ఇలా మీరైతే ఈ సైజులో ఉండాలన్నమాట. ఇలా కాలీఫ్లవర్‌నైతే చక్కగా మీరైతే ఇంత పెద్దగా కట్ చేసుకొని మీరు ఉడికించుకోవాలి. ఇక ఆ తర్వాత మనం తాలింపు వేసుకుంటున్నాం కదండీ! ఇక ఇందులో పసుపుని కూడా యాడ్ చేసుకోండి. ఇలా మీరైతే పసుపుని కూడా యాడ్ చేసేసుకున్న తర్వాత మనం ఉడికించి పెట్టుకున్నటువంటి కాలీఫ్లవర్ ముక్కలైతే ఉన్నాయి కదండీ! అవన్నీ తీసి ఇందులో వేసేసుకోవాలన్నమాట. చూసారు కదండీ ఎలా ఉందో? ఇలా గనక మీరు కర్రీని ట్రై చేశారంటే ఒక్క ముక్క కూడా వదలకుండా తినేస్తారు. ఎందుకంటే అంత బావుంటుంది. ఇక మీరొచ్చేసి పావు కిలో, హాఫ్ కేజీ వరకు ఇలా కర్రీనైతే ఇంట్లో ప్రిపేర్ చేసుకుంటూ ఉంటారు కదండీ! ఇలా గనక మీరు కర్రీ వండారంటే మీకు 5 కేజీస్ అయినా ఇంట్లో సరిపోదు. ఎందుకంటే అంత బావుంటుంది కాబట్టి, అంత టేస్టీగా ఉంటుంది కాబట్టి. మనకు ఒక్కో పీస్ వచ్చేసి 100 గ్రామ్స్ ఆర్ 200 గ్రామ్స్ వరకు ఉంటుంది కాబట్టి, అలా చకచకా కర్రీ మొత్తం తినేస్తారు. అన్నం లేకున్నా కర్రీనే తినేస్తారు. ఎందుకంటే కర్రీ అంత బావుంటుంది కాబట్టి. చూసారు కదండీ! ఇలా మీరైతే చక్కగా కాలీఫ్లవర్‌నైతే వేసుకొని చక్కగా కలుపుకోవాలి. ఇలా మీరు కూడా తాలింపు మొత్తం మనకు కలిసే వరకైతే చక్కగా కలుపుకోవాలి. ఆల్రెడీ మనకు కాలీఫ్లవర్ ముక్కలనైతే ఉడికించి పెట్టుకున్నాం కాబట్టి మరీ ఎక్కువగా ఉడికించాల్సిన పనే లేదు. అయితే మీరైతే మరీ ఎక్కువగా కదపకండి. ఎందుకంటే మరీ ఎక్కువ కలిపారనుకోండి మనకు ఈ కాలీఫ్లవర్ అనేది ఎక్కువ స్మాష్ అవుతుంది. చూడ్డానికి బావుండదు. పేస్ట్ లాగా అవుతుంది కాబట్టి మరీ
ఎక్కువగా కలపకూడదన్నమాట. ఇక ఆ తర్వాత ఇందులోని టమాటోస్ కూడా యాడ్ చేసేసుకోండి. ఇలా మనము జస్ట్ టేస్ట్ కోసమైతే నేను టమాటోస్‌ని యాడ్ చేసేసాను. ఇలా టమాటోస్‌ని కూడా మీరు యాడ్ చేసుకున్న తర్వాత కొత్తిమీరాకైతే ఉంటుంది కదండీ! జస్ట్ అలా మీరు కొత్తిమీరాకు, టమాటాని కూడా యాడ్ చేసేసుకొని చక్కగా కలుపుకోండి. ఇక మనము ఈ కాంబినేషన్‌లో ఇలా గనక ట్రై చేయండి. చాలా అంటే చాలా బావుంటుంది. మనకు చికెన్ కర్రీ ఎలా తినేస్తారో పీసెస్‌గా మనకి ఈరోజు కాలీఫ్లవర్‌ని కూడా అలాగే తినేస్తారు. ఎందుకంటే టేస్ట్ కూడా అంత బావుంటుందన్నమాట. మీరు కూడా మీ ఇంట్లో ప్రిపేర్ చేసుకొని ఎలా వచ్చిందో తప్పకుండా కామెంట్ అయితే చేయండి. అలాగే మా ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం అస్సలు మర్చిపోవద్దు. ఇక ఆ తర్వాత మనమైతే ఇందులో సాల్ట్‌ని కూడా యాడ్ చేసేసుకోవాలి. మనం సాల్ట్ కూడా వేసామంటే చక్కగా కాలీఫ్లవర్ ముక్కలనేటివి చక్కగా ఫ్రై అవుతాయన్నమాట. ఆల్రెడీ మనకు కాలీఫ్లవర్ ముక్కలు ఫ్రై అయిపోయాయి. జస్ట్ మనం అలా కొద్దిగా ఫ్రై చేస్తే సరిపోతుంది. చూసారు కదండీ! మనకు ఆయిల్ ఎలా వచ్చేసిందో. మనం ఇలా కర్రీని ప్రిపేర్ చేసామంటే కాస్త ఆయిల్ అనేది ఎక్కువగానే పడుతుంది. కొద్దిగా వేశారంటే జస్ట్ టేస్ట్ అనేదైతే రాదండి. కాస్త ఆయిల్ ఎక్కువగానే వాడుతూ మనం కర్రీనైతే ప్రిపేర్ చేయాలన్నమాట. మనకైతే ఈ కాలీఫ్లవర్ ముక్కలు, టమాటోస్ పూర్తిగా ఉడికించే వరకైతే మనం ఫ్రై చేసుకోవాలి. మనం ఇలా ఉడికించేటప్పుడు మనకొక 20 మినిట్స్ పాటు ఇలా ఫ్రై చేసుకున్న తర్వాత, మనం ఇందులో వాటర్‌ని కూడా యాడ్ చేసేసుకోవాలి. కొద్దిగా వాటర్‌ని యాడ్ చేసేసి చక్కగా ఫ్రై చేసుకోవాలి. అలాగే రుచికి తగ్గట్టుగా మనం ఆల్రెడీ సాల్ట్ వేసుకున్నాం కాబట్టి, ఇలా రెడ్ చిల్లీ పౌడర్‌ని కూడా యాడ్ చేసేసుకొని చక్కగా ఉడికించామంటే, కర్రీ అనేది ప్రిపేర్ అయిపోయినట్టే. మీకు కూడా ఈ కర్రీ నచ్చినట్లయితే తప్పకుండా మా ఛానల్‌ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకొని ఎలా వచ్చిందో మా ఛానల్‌నైతే సబ్స్క్రైబ్ చేసుకొని ఎలా వచ్చిందో కామెంట్ అయితే చేయండి. మా వీడియోని పూర్తిగా చూసినందుకు ధన్యవాదాలు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.